వీడియో ఓపెన్ చేయగానే ఏ ఇంట్రో ఏం లేకుండా అసలు ఎక్కడికొచ్చామో ఏంటి చెప్పకుండా ఇక్కడి వరకు వచ్చేసామని అనుకోవద్దు. యాక్చువల్‌గా వీడియో చేయాలి అన్న ప్లాన్ అయితే ఏం లేదనమాట. సో, అందుకని చెప్పేసి నేను ముందుగా అయితే ఈవినింగ్ నుంచి మేము స్పెండ్ చేసింది ఇదంతా కూడా తీయలేదు. ఇప్పటికీ కూడా ఇంట్రో కూడా చెప్పకపోతే బాగోదు కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరాం వ్లాగ్స్. అయితే ఏమవుతదంటే ఎప్పుడూ నేను ఇది చేద్దాం ఈసారి అని అనుకునేటప్పుడు అది నాది ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఏదైనా సరే నాకొచ్చిన ఐడియా అందరికీ వస్తదో లేకపోతే అందరికీ అనిపించేది ఆ టైంలో నాకు అనిపిస్తదో ఏమో తెలీదు గానీ, ఈ ఇయర్ చాలా మందికి అనిపించింది. వాళ్ళందరూ చేశారనమాట. అమ్మవార్లుగా చాలామంది రెడీ అయినట్టున్నారు. బట్ నేను అనుకున్నది కాస్త నేను భవానీ మాల వేయడం వల్ల అవ్వలేదు. సో, అందుకని చెప్పేసి నాకు ఆ రోజు మాల తీసేసిన తర్వాత కూడా ఆ టైంలో ఎందుకో ఫుల్‌గా టయర్డ్ అయ్యి ఉండడం వల్ల నేనైతే వేయలేకపోయాననమాట. సో, అత్తయ్య గారికి అయితే వేయాలని అనిపించింది. ఎందుకంటే ఆవిడకి చాలా అంటే చాలా ఇష్టం. వేద్దామా వద్దా అని అనుకున్నారు కానీ వాళ్ళకి అలా ఆలోచన వచ్చినప్పుడు మనమైతే అసలు ఆపకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న కొన్ని థింగ్స్ మనం ఎలాగైనా ఫుల్ఫిల్ చేసేయాలి. అండ్ మెయిన్‌గా అయితే మాత్రం మా అత్తయ్య గారికి మేము ఫుల్ఫిల్ చేయాల్సిన థింగ్స్ అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఆవిడే అవన్నీ కూడా మాకు చేస్తారు. మాకు ఏది కావాలనంటే అది. సో, ఆవిడకి ఇలా అనిపించిన వాటిలో మనం అస్సలు మిస్ చేయకూడదని అనిపిస్తదనమాట. కానీ మీకు చెప్పనా అనుకోకుండానే నేను తీసిన వ్లాగ్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే వీడియో క్లిప్స్ అయితే చాలా ఉన్నాయి. నా స్టోరేజ్ ఫుల్ అయిపోయినంత. పెట్టాలి అనంటే వెంటనే పెట్టేయడం ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది. మరి చూడడానికైనా మీకు కూడా బోర్ కొడతది కాబట్టి. అలానే గ్యాప్ ఇచ్చి పెడదామనంటే దసరా అయిపోయిన ఒక సంవత్సరానికనే అవన్నీ పెడితే బాగోదు కాబట్టి కొంచెం త్వరగా కంప్లీట్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నామనంటే ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చున్నాం. సో, ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఖాళీ లేనట్టుగా ఉంది. తిరగడం, తినడం, కొనడం ఇవే జరుగుతున్నాయి. సో, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు అవ్వట్లేదనమాట. పక్క నుంచి మాటలు జరుగుతున్నాయి. కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి డిస్టర్బెన్స్ వచ్చినా. మీకు ముందు చెప్పాను కదా! నాకు వీడియో స్టార్టింగ్ నుంచి అంటే ఆ ప్లాన్ ఉండుంటే బావున్ను. రెడీ చేస్తున్న దగ్గర నుంచి నేను తీసేదాన్ని. స్టార్టింగ్ అంతా అసలు అలా అనుకోలేదు. బట్ ఇది మాత్రం మన ఛానల్‌లో ఎలాగైనా సరే పెట్టాలి అని లాస్ట్ మొమెంట్‌లో అనిపించింది. సో, అందుకని చెప్పేసి మీకు అంటే ఎక్కువ కంటెంట్ లాగా ఏమి అనిపించదు. ఫస్ట్ టైం అనుకుంటే ఇంత తక్కువ వీడియో కూడా నేను పెడుతున్నాను. పర్టికులర్‌గా ఇది పెడదామని కూడా ఏమనుకోలేదు. అక్కడక్కడ మేము కొంచెం రెస్ట్ తీసుకొని మాట్లాడుకున్నవి నెక్స్ట్ ఏం చేద్దాం అని అనుకుని తీస్తున్న టైంలో తీసిన క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇలాంటివి మన గ్యాలరీలో ఒక్కటే ఉండిపోకూడదు. మన ఛానల్ ఉండేటప్పుడు అందులో వాడేయాలి కదా! సో, అందుకనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చుతది అని అనుకుంటున్నాను. మేము అటెంప్ట్ చేసిన ఈ థింగ్ మీకు కూడా చూపించాలని అనిపించిందనమాట. అసలు నా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి అయితే జున్నుని రెడీ చేద్దామని అనిపించింది. అది ఇప్పుడు కాదు. ఒక 8, 9 మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను అనమాట. జున్నుని ఎలా అమ్మవారిగా రెడీ చేద్దామని చెప్పేసి. కాకపోతే తను అంతసేపు ఉంచుతుందో లేదో తెలీదు. ఇంత కష్టపడి మనం రెడీ చేసిన తర్వాత తీసేస్తే మనం హర్ట్ అవ్వాలి కదా! సో, అందుకని ఇంకా వెంటనే ట్రై చేయలేదనమాట. సో, అండ్ టైం కూడా అంత సపోర్ట్ చేయలేదు. అందుకే అవ్వలేదు. కానీ తెలుసా మీకు అత్తయ్య గారు వాళ్ళు వచ్చి ఒక 1 వీక్‌లా అయిపోయింది కానీ ఇప్పటికొచ్చి వాళ్ళతో ఏ వీడియోస్ నేను చేయలేదు, ఏం పెట్టలేదు. ఎందుకంటే మాలలో ఉండేటప్పుడు అవన్నీ కూడా చేయడానికి అవ్వలేదనమాట. సో, పూజలతో ఎక్కువ అయిపోయింది టైం అంతా కూడాను. సో, అందుకని చెప్పేసి మేము టైం స్పెండ్ చేసిందంతా కూడా చూపించలేకపోయాననమాట. నెక్స్ట్ వ్లాగ్స్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే మాత్రం మంచిగా లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మళ్ళీ కలుద్దాం. బాయ్.